తలుపు తెరువమ్మా, పట్టుకుని మక్కిలేరకూడదాం. నువ్వు ఇట్రా. ఈయన దొంగ కాదు, మా వారు. ఈయన మా పెద్ద బావ. మీ వారే కావచ్చు, కానీ గదిలోకి ఎందుకు దూరారు? ఫంక్షన్కి వచ్చిన మనిషి హాల్లో ఉండాలి, కానీ గదిలో ఏం పని? మాట్లాడవేరా? నీకు గదిలో ఏం పని? ఎందుకు దూరావు? ఆస్తి మీద ఆశ లేదన్నావు, పిలుపులు ప్రేమలు అని అక్కడ మా ఇంట్లో దూరావు. మరి ఇక్కడ దేని గదిలో దూరావురా? రై, డబ్బు లేకపోతే చెయ్యి చేస్తే ముష్టేసేవాడిని కదరా. సాకేత్, ఏంటయ్యా చేసిన పనికి సిగ్గుపడకుండా ఇంకా అరుస్తావు? చూడండి, మీకు నిజానిజాలు తెలియవు, అనవసరంగా మాట్లాడకండి. ఏంటో ఆ నిజాలు? అలా అడిగితే ఏదో కథ చెప్పి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. వీళ్ళ సంగతి నేను తర్వాత తెలుస్తాను. ఏంటి తర్వాత తేల్చేది? ఇప్పుడు ఇక్కడే నీ సంగతేంటో మేం తేలుస్తాం. మేము దొంగలం అయితే అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి పిలుస్తారు? మీ బుద్ధి తెలియక మాకు బుద్ధి లేక పిలిచావు. కావాలనే నువ్వు అవమానిస్తున్నావు హారతి. ఓ అలాగా? మరి గదిలోకి ఎందుకు వెళ్ళాడు? అంటే అది బాత్రూమ్. షటప్! బాత్రూమ్స్ కింద లేవా? దొరికిపోయి కవర్ చేయాలని ట్రై చేయకు. చచ్చా, ఏం మనుషులు! అన్న దొంగ, తమ్ముడు చీటర్. పిఠాపురం పిఠాపురం అని స్ట్రెస్ చేసి మరీ చెప్తుంది కదా మీ నానమ్మ. మీ బాలకం చూస్తుంటే పిఠాపురం వాళ్ళలా లేరు, స్టువర్టుపురం దొంగల్లా ఉన్నారు. హారతి, నువ్వు ఇన్సల్ట్ అయ్యి మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూడకు. ఇంకా ఏంటమ్మా అతనితో మాటలు? పోలీసులను పిలవండి. పిలవండి. ఎవరేంటో తెలియచెప్పే సాక్ష్యాలున్నాయి. పిలవండి. సాక్ష్యాలా? ఏమిటా సాక్ష్యాలు? ఈ బాబా దొంగో ఆ బాబా దొంగో తేల్చే సాక్ష్యాలు. ఒక్క దొంగతనాలే కాదు, అన్ని తనాలు బయటపడతాయి. బాబా, జరిగింది చాలు. వస్తావా రావా? నేను రాను. రానంటే పోలీసులు రావాల్సిందే. వాళ్ళొచ్చే ముందు ఓసారి ఈ వీడియో చూడు. చూసి ఆలోచించి రావటమో రాకపోవటమో తేల్చి చెప్పు. మనం మొదటిసారి కలిసినప్పుడే నీ ఫేస్ నా హార్ట్లో ప్రింట్ చేసుకున్నాను. అయినా నీ ఫీలింగ్స్ మంచైనా చెడైనా షేర్ చేసుకోవడానికి నేనున్నాను కదా. సాకేత్, నీకు నేనున్నాను.
సీత, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. వాళ్ళు వస్తే వీళ్ళ దాగుడు మూతలు, దాచిన కాగితాలు అన్నీ బయటకు వస్తాయి. వీళ్ళ భాగోతం ఏంటో అంతా అందరికీ వివరంగా తెలుస్తుంది. నేను దొంగనో వీళ్ళవి దొంగ వేషాలో అర్థం అవుతుంది. మర్యాద ఇస్తే దక్కించుకునే వాళ్ళని దారికి తేవాలంటే పోలీసులే కరెక్ట్. చట్టం తన పని తాను చేసుకుపోతే కానీ దోషులకి బుద్ధి రాదు. అయినా పుట్టినరోజు ఫంక్షన్ ని పరాయి పంచన చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది బావా? పోనీ ఇదేమన్నా ఫంక్షన్ హాలా? ఈవిడేమన్నా చీర్గలా? వద్దు స్వర్ణ, ఇంక నువ్వేం మాట్లాడాల్సిన పని లేదు. అది కాదు పెద్ద బావా, చీపో అవుట్ గెట్ అవుట్ అని ఆవిడ అంటున్న కదలడేంటి? వాడు కదలడు కాబట్టే పోలీసులు. వాళ్ళైతే పరిగెత్తిస్తారు. నువ్వు ఫోన్ చేసేతా. అమ్మ సీత, ఏమైంది? అతను చేయమండో నువ్వు డైల్ చేయడం. మన ఫ్యామిలీ మ్యాటర్స్ మనం సెటిల్ చేసుకోవాలి గాని పోలీసులు ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? ఏంటి ఫ్యామిలీ మ్యాటరా? మీకు మాకు ఏ సంబంధం ఉందని ఫ్యామిలీ మ్యాటర్ అంటున్నారు? బాత్రూమ్కి వెళితే మా ఆయన్ని దొంగ అన్నప్పుడు లేని ఫ్యామిలీ సంబంధం ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? పెళ్ళైన మగాడిని మీ ఇంటికి పిలిచి మీ మనవరాలు సరసాలాడటం ఫ్యామిలీ లేడీస్ చేసే పనేనా? ఆ సరసాలని ఖండించకుండా సపోర్ట్ చేస్తూ సంతోషపడ్డం ఫ్యామిలీ వ్యవహారంలో అనిపిస్తుందా మీకు? పెద్దవాళ్ళు ప్రవర్తించాల్సిన పద్ధతిలో ప్రవర్తించకపోతే పెద్దతనం లేనట్టే. అలాంటి వాళ్ళ పెత్తనం సాగేది ఫ్యామిలీ అనిపించుకోదు. సీత, ఆవిడతో ఏంటి మాటలు? నువ్వు ఫోన్ చేయి. చూడు రఘురాం, వాళ్ళొచ్చి విచారణ మొదలు పెడితే మా పరువు ప్రతిష్టలే కాదు, మీ గౌరవ మర్యాదలు బజార్కెక్కుతాయి. న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచానికి తెలిసేలా చేస్తాయి. అప్పుడు అది మీకు చిన్నతనం, మాకు చిన్నతనం. నా మనవరాల విషయం తప్పు పట్టడం కాదు, గతంలో జరిగిన విషయాల వల్ల మీ గ్రాని విషయాలు బయటపడతాయి. దానికి మా వాదన వేరుగా ఉంటుంది, మీ వాదన మరోలా ఉంటుంది. స్వర్ణ ప్రెగ్నెన్సీ విషయం నలుగురిలో నానుతుంది. తనకి చిన్నతనంగా ఉంటుంది. పోలీసులకి ఫోన్ చేయనంత తేలిక కాదు వాళ్ళొచ్చాక పరిష్కారం. చూడండి, నా మాట వినండి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళండి, మీ దారిన మీరు వెళ్ళండి, మా దారిన మేము ఉంటాం. బాబు సాకే, వెళ్ళు. నానమ్మగారు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాళ్ళతో పాటు వెళ్ళు. ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోవచ్చు. వెళ్ళండి. బాగి, అసలేంటి నువ్వనేది? వాళ్ళు పోలీసులు అనగానే భయపడి నువ్వు సాకేత్ని వెళ్ళిపోమంటున్నావా? ఇందాక నువ్వే వెళ్ళమన్నావుగా, అదే ఇప్పుడు నేను అంటున్నాను. దయచేసి వెళ్ళండి. సాకేత్, నువ్వు ఆలోచిస్తూ ఇక్కడే ఉండి మమ్మల్ని బజారు కీడ్చకు. వెళ్ళు, వాళ్ళతో వెళ్ళు. సాకేత్, పదరా వెళ్దాం. పద బావా, అమ్మమ్మ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సాకేత్, పద.
చూడు హారతి, ప్లాన్ వేసాం, పర్ఫెక్ట్ గా వర్కౌట్ చేసాం. నువ్వు నీ బాగి ఎన్ని తింగరి వేషాలు వేసినా స్వర్ణ నుంచి సాకేత్ని వేరు చేయలేరు. నువ్వు కూడా దగ్గర చేసుకోలేవు. మీరెన్ని పిల్లి మొగ్గలేసినా మమ్మల్ని ఏం చేయలేరు. యాక్చువల్లీ మా అమ్మమ్మ గారే బయలుదేరారు, కానీ మీలాంటి పిచ్చుకలకి బ్రహ్మాస్త్రం అవసరం లేదని మేమే ఆవిడ్ని ఆపి మీ దగ్గరికి బయలుదేరొచ్చాం. నీతి న్యాయం మా వైపు ఉంది కాబట్టే మేం గెలిచాం. ఇంకెప్పుడు పిచ్చి ప్రయత్నాలు చేయకండి. ఈసారి వదిలేయొచ్చు కానీ నెక్స్ట్ టైం మీ బ్రతుకులు జైల్లోనే. చూడు, మేము మంగమ్మ గారి మనవరాళ్ళం. బీ కేర్ఫుల్. ఏంటిది భాగి? ఏం చేసావు నువ్వు? వాళ్ళని తరిమేయక సాకేత్ ఎందుకు వెళ్ళిపోమన్నా? నువ్వు ఆవేశపడి గెటౌట్ అన్నావు. నేను ఆలోచించి పంపించాను. సాధించాలనుకునే వాళ్ళు ఆవేశపడకూడదు. అతను పర్మనెంట్గా నీవాడయ్యే మార్గం నేను చెప్తాను. నీతో కలిసి మనింట్లో ఉండే ఏర్పాటు నేను చేస్తాను. వెళ్ళలేక వెళ్ళాడు. తిరిగి వెతుక్కుంటూ వచ్చి తీరతాడు. రాలేడు అనే అనుమానం నీకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. అతను రాకపోతే నీకోసం 1,00,000 మంది స్వయంవరానికి వస్తారు. పదమ్మా. ఏరి, నువ్వు రావద్దు, నీ పరువు పోవద్దు, మేము అలా తీసుకొస్తాం ఇలా తీసుకొస్తామని గౌరవం కాపాడతామని ప్రగల్భాలు పలికిళ్లారు. ఆ జాపజా లేకుండా అటే పోయారు. ఇదేనా నీ దగ్గరున్న జబ్బు? ప్రతిదానికి తొందరపాటే. ఇలా వెళ్ళి అలా అరిచి వెంట పెట్టుకుని రావటం కుక్క తోక వంకరన్నట్టు వాడు మళ్ళీ తోక ఊపుకుంటూ వెళ్ళటం. అలా కాకుండా వాడు మళ్ళీ ఆ గుమ్మం తొక్కకుండా చేసి తీసుకొస్తారు చూడు. అటే పోయారు అంటూ నువ్వేం అంత ఆరాటపడాల్సిన పనేం లేదు. మీకు చాలా నమ్మకం ఉండొచ్చు కానీ నాకు మాత్రం లేదు. నేను వెళ్ళందే వాడు రాడని నాకు అనిపిస్తుంది. నిన్ను నమ్మించాలని కాదు గాని నీకు నీ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వాళ్ళ మీద అంతే నమ్మకం ఉంది. చూద్దాం ఎవరి నమ్మకాలు నిజం అవుతాయో. మీరు తెగ సమర్థించారని నేను తలాడించాను. అక్కడికెళ్ళి తలంచుకోవడం మాట ఎలా ఉన్నా ఇప్పుడు వీళ్ళు వాణ్ణి తీసుకురాకపోతే ఖచ్చితంగా తలదించుకోవాల్సిన పరిస్థితే వస్తుంది. చూద్దాం, వాళ్ళు వచ్చాకగానే నీతో మాట్లాడినావు. నాతో మాట్లాడితే మాట్లాడారు గాని వాడితో మీరే మాట్లాడకండి. వాణ్ణే మనకండి, మళ్ళీ వాడి మనసు పాడు చేయకండి. ఇలా వెనకేసుకొచ్చాయి వాడిని చెడగొట్టింది. మంచిది. నేనే చెడగొట్టాను అనుకుంటే నేనే సరైన దారిలో పెడతాను. అంతేగాని మీరరిచి వాడి మనసు విరవద్దు.
రే సాకేత్, ఏంట్రా ఏంట్రా నువ్వు చేసిన పని? ఏమండి, మీ కిందకే చెప్పాను, మీరేం మాట్లాడకండి. నాన్న సాకే, ఏమిట్రా, నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదా? ఈ ఏర్పాట్లని ఎవరి కోసం చేశాను అనుకుంటున్నావురా? అలా వెళ్ళిపోతున్నావు. నేను ఇంకా బతికి ఉన్నానురా. నాకు నీ మీద ఉన్న నమ్మకమే నా ఊపిరి నిలబెట్టింది. నీకు నీ పుట్టినరోజుని తెలియక ముందు నుంచే నేను ప్రతి సంవత్సరం ఘనంగా నీ పుట్టినరోజులు చేసిందానిరా. నీకు మాటలు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఏడాది తొలి శుభాకాంక్షలు నేనే చెప్తూ వచ్చానురా. సాకేత్, రాత్రలా చెప్పలేని రోజు వచ్చినందుకు చచ్చిపోయానురా. చచ్చిపోయాను 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 చచ్చిపోయాను. గ్రాని, ఇప్పుడు వచ్చి కూడా నా ముఖమైనా చూడకుండా, నన్ను గ్రాని అని పిలవకుండా ముఖంలా తిప్పుకొని వెళ్ళిపోతావా? నా ప్రాణం పోయినట్టే అని నా ఆత్మ నన్ను వెక్కిరిస్తుందిరా. అలా ముఖం చూడకుండా తప్పించుకొని వెళ్ళిపోతావురా? నా మొహం చూడటానికి కూడా నీకు అంత అసహ్యం వేస్తుందా? సాకేత్, అంత చేయకూడని ద్రోహం నీకేం చేశాన్రా? నీకు విషయం చెప్పాలని నేను ఆరాటపట్టువా? వైభవంగా నీ బర్త్డే వేడుక జరపాలని అనుకోవడమా? సాకేత్, నీ బర్త్డే నా డెత్ డే చేస్తావురా? 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 నా మరణాన్ని నీకు ఎలా చేస్తావా? గ్రాని, గ్రాని, వద్దు గ్రాని, నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు బాధపడొద్దు.